దేవరకొండ పట్టణంలో పద్మశాలిల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ దేవరకొండ పట్టణంలోని సాయి రమ్య ఫంక్షన్ హాల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలిల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రముఖ గాంధీయవాది తెలంగాణ స్వప్నకుడు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల శ్రీశైలం దేవస్థాన బోర్డు మెంబర్గా నియమితులైన చిలువేరు కాశీనాథ్ ఎమ్మెల్యే సాలువతో ఘనంగా సన్మానించారు. ఈ యొక్క కార్యక్రమంలో దేవరకొండ పద్మశాలిల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వాస్తవంగా ఆనాడైనా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఏదైతే పేదలు ఏ కులమైన కానీ ఏ జాతైనా కానీ ఏ మతమైన కానీ పేదవారు కనీసం ఉండడానికి ఇల్లు లేకపోతే అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఇవాళ దేవరకొండ నియోజకవర్గంలో సుమారుగా 3500 ఇందిరమ్మ ఇల్లు మీరందరూ కూడా వాట్సాప్లో గ్రూపులలో చూస్తూ ఉంటారు. నేను అన్ని గ్రామాల్లో తిరిగినప్పుడు ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవాలు కానీ ఇందిరమ్మ ఇల్లు యొక్క బెనిఫిట్తో మాట్లాడినప్పుడు కానీ వారి సంతోషం నిజంగా వాళ్ళ హద్దులు దాటనేటువంటి పరిస్థితి. అందుకనే పేదవాళ్ళు పద్మశాలి సంఘంలో ఎవరైనా ముందు ఉంటే తప్పకుండా మీకు ఎంతమంది ఉన్నా అర్హత కలిగితే వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇచ్చే బాధ్యత నాదని చెప్పి సందర్భంగా వాళ్ళు చేస్తాం. కాకపోతే దానికుండా గైడ్లైన్ ఒకటే, ఏదైతే మీ సొంత ప్లాట్ ఉండాలి ప్రస్తుతానికి ఇది మొదటి విడతలో. అందుకనే ఇవాళ దేవరకొండలో చాలా మందికి నేను చాలా సందర్భాల్లో చెప్పిన, దేవరకొండలో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు, పాత బజార్లో కట్టుకున్నారు, అక్కడ సంతోషవాద కాలేజీలో కట్టుకున్నారు. కొంతమంది వర్క్ భూములు, కొంతమంది సొంత భూములు, కొంతమంది ప్రభుత్వ భూములు కట్టుకున్నారు. కానీ ఒక్కదానికి రెగ్యులర్ కాలేని విషయాన్ని సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. మొన్న ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనుకున్నటువంటి అధికారులతో చర్చ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అది ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ భూములు ప్రభుత్వం వాళ్ళకి రెగ్యులర్ చేయలేదు. దయచేసి నేను మున్సిపల్ కమిషనర్ చెప్తాను, ఎవరైతే ఈ భూములో ఇల్లు కనుగొన్నారో మన హక్కు కనీసం పేపర్ మనకి లేకపోతే అది ఎప్పటి మనది కాదు. కాబట్టి మీరందరూ మీ ఇల్లు ఉన్నటువంటి భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ